కోరుట్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధినేత్రి కవిత పర్యటన కొనసాగుతోంది. మాజీ ఎంపీ కవిత భారీ సంఖ్యలో రఘు అభిమానులు పలు పార్టీల శ్రేణులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే డాక్టర్ రఘు ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్నారు, ఒక్కసారి చూద్దాం. మళ్ళీ ఎక్కడికి పోయింది? మన ఉద్యోగాలు లేవు, మన యువత అట్లే ఉంది. ఎక్కడ చూసినా మళ్ళీ అరాచకము, అంతా దౌర్భాగ్యమైన పరిస్థితి. అక్క ఏదైతే సమాజం కొరకు పనిచేద్దామని చెప్పి అనుకొని ఒక్కసారి తన వాయిస్ తీసే వరకు ఆడపడుచ కొరకు, యువత కొరకు, ఉపాధి కొరకు వాయిస్ గట్టిగా తీసే వరకు బీఆర్ఎస్ పార్టీ ఇమ్మీడియట్ గా అక్కను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించారు మన ఆడబిడ్డలందరూ. అంటే ఒక ఆడబిడ్డ కాబట్టి ఏం చేయలేదనుకోని చెప్పి అక్కను పార్టీ నుంచి గెంటేశారు. కానీ మన కవితమ్మ ఫైటర్, కవితక్క ఫైటర్, కవితక్క ఇడిచిపెట్టరు. ఎంత బాధ పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా కవితమ్మ మళ్ళీ కిందికెళ్ళి స్టార్ట్ చేద్దాం, ఇప్పుడే పుట్టిన పాపలాగా స్టార్ట్ చేద్దాం అని తెలంగాణ రక్షణ సేన స్థాపించి మళ్ళీ ఈరోజు ఒక ఆడపడుచు, ఒక ఆడబిడ్డ ఎట్లా ఉన్నా తిరగాలని చెప్పి మన తెలంగాణ సమాజం కొరకు మళ్ళీ ఒక కొత్త నిర్మాణం చేద్దామని చెప్పి స్టార్ట్ చేసి మా అందరి కొరకు అక్క ముందుకొచ్చింది. ఇలా చెప్పుకుంటా పోతే అక్క చానున్నాయి. అంటే అక్కకు భయపడి ఆల్మోస్ట్ సింగరేణి మొన్న మెడికల్ బోర్డు పెట్టాలి అనగానే ఇమ్మీడియట్ గా అక్క రేపే, ఇవాళ 19 ఇక్కడ నుంచి అక్క రేపు సింగరేణి పోవాలి. మనకు సింగరేణి వెళ్ళి అక్కడ అక్క ధర్నా చేసి నిరవధిక ధర్నా చేస్తా అని భయపడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఆ బోర్డు నియమించారు అక్కకు భయపడి. అంటే కవితక్క ఎక్కడ కష్టాలుంటే అక్కడికి వెళ్ళి ఉద్యమం చేద్దామని డిసైడ్ అయిపోయింది. ఎక్కడ చూసినా కవితక్క పేరు. పాలమూరు రంగారెడ్డి చూస్తే అక్క పోయింది, చెప్పింది, ధర్నా చేస్తా అని చెప్పింది, అక్కడ భయం స్టార్ట్ అయిపోయింది. అక్క కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది. ఎందుకు? మన సమాజం కొరకు, మన సమాజ శ్రేయస్సు, మన యువత ఉద్యోగాలు రావాలని చెప్పి. ఇక మన దగ్గరికి వస్తే మీకు తెలుసు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు 4 సార్లు చేసినారు, తనేడు ఒకసారి చేస్తుండు. కుటుంబ పాలన నడుస్తుంది వీళ్ళది. ఇక్కడ మన చక్కెర ఫ్యాక్టరీ ఏతుందో అమ్మ, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఏ రోజు ఓపెన్ కావాలి. తను ఏం చెప్పిండు ఎలక్షన్ల ముందు, 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించకపోతే షుగర్ ఫ్యాక్టరీ ముందే ఉరేసుకొని చేస్తా అన్నాడు. వాడి తాడు దొరకలేదు, వారికే అడగాలి. ఒక్కసారి ఆలోచించారు మిత్రులారా, మన షుగర్ ఫ్యాక్టరీ ఈ రోజు గిట్ట ఓపెన్ అయి ఉంటే దాదాపుగా మనకు మన రైతు కుటుంబాలు బాగుపడుతుండే. ఉపాధి కొరకు గల్ఫ్ అన్నలు దుబాయ్ వెళ్తుండ్రో, ఎవరైతే వెళ్తుండ్రో వారు ఆల్మోస్ట్ ఇక్కడనే ఉండేవారు. దాదాపుగా మనకు ఈ ప్రాంతం నుంచి 30,000 నుంచి 40,000 వరకు యువత దుబాయ్ పోతుంది. అంటే అట్లీస్ట్ మనకు 3,000 నుంచి 4,000 ఉద్యోగాలు ఓన్లీ షుగర్ ఫ్యాక్టరీ నుంచే వస్తుండే. షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు ఏరలేరు? వారు షుగర్ ఫ్యాక్టరీ విద్యాసాగర్ రావు గారు, సంజయ్, కేటీఆర్ కలిసి షుగర్ ఫ్యాక్టరీ ఉంచుకుందామనుకున్నారు. కాబట్టి ఈ రోజు కోరుట్ల నియోజకవర్గ రైతులందరికీ అన్యాయం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఇది మనకి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళు అట్లా పాలించుకుంటే పోతుర్రు, చెప్పుకుంటూనే పోతుర్రు. మనకు మాత్రం కోరుట్ల నియోజకవర్గం డెవలప్ కావట్లేదు. రైతులకు అన్యాయం చేసిండ్రు. 2018 ఎలక్షన్ ముందు ₹1 భోజనం అని చెప్పిండ్రు. ₹1 భోజనం అని చెప్పి ఎలక్షన్ అయిపోగానే ఆ ₹1 భోజనం బంద్ చేసిండ్రు. ఎన్నో ఇలా చెప్పుకుంటా పోతే కోరుట్ల నియోజకవర్గంలో ఒక్కటి కాదు, మీరు ఆలోచించండి. ఏవైతే మన అక్కలున్నారో, అమ్మలున్నారో, బీడీ కార్మికులు దాదాపు మనకు ప్రతి ఇంటికి ఉన్న కుటుంబాలు కోరుట్ల నియోజకవర్గంలో మనకే కనబడతా ఉంటాయి. మీరు కోరుట్ల చెప్పడం ఒకటి, చేయడం ఒకటి వాళ్ళకి అలవాటు. అంటే ఇక్కడ ఉన్న దేశంలో చాలా మంది సాక్ష్యం ఉన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో విద్యాసాగర్ రావు గెలవడానికి కవితమ్మ ఎంత కృషి చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసా లేదా? అంటే కవితమ్మ అంత గట్టిగా కష్టపడితే కానీ ఆయన గెలిచే పరిస్థితి కాదు. చాలా మందిని ప్రతి ఒక్కరిని కలుపుకొని అక్క వచ్చి నిజామాబాద్కి వచ్చి చాలా మంది చూస్తుంటుంది. వైరల్ ఫీవర్ ఉన్నా వచ్చి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఎలాగైనా గెలిపించాలి. తనకు ఒకటే పంతం, నా పార్లమెంట్లో 7 అసెంబ్లీలు గెలిపించాలని చెప్పి కష్టపడ్డ కవితమ్మకు ఇదే నాయకులందరూ జోయిన్ చేసిన
దాదాపు రెండోసారి కూడా 4 లక్షల చిల్లర వచ్చింది. మిగతా వాళ్ళు ఎవరో డమ్మి అభ్యర్థుల వల్ల నష్టం జరిగిందంటే ఈ అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే 7 ఉన్నారో అక్కను ఓడగొట్టడానికి శత విధాల ప్రయత్నించి దీని ఎంత కేటీఆర్ ఉన్నారనుకుంటున్నాను. అంటే ఆ రోజు నుంచే ఆడబిడ్డను ఇంటికి గెంటేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయింది వాళ్ళు. ఇప్పుడు బయటకు వచ్చారు కానీ ముదిరి ఈ సంవత్సరం అక్కని బయటకు ఇంటికి గెంటేశారు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. కవితమ్మ స్టార్ట్ చేసి తెలంగాణ రక్షణ సేన మనందరి కొరకు, మన కుటుంబాల బాగోగుల కొరకు ఇక్కడ కవితమ్మ వస్తే బీడీ కార్మికులకు హాస్పిటల్ వస్తుంది. కవితమ్మ నిలబడ్డారంటే రేపు చెరుకు ఫ్యాక్టరీ మన ఓపెన్ అవుతుంది. వాళ్ళ కుటుంబాలు పుట్టలు నడపనియని అక్కొస్తేనే భయం. ఇవాళ అక్కొస్తే ఇంతమంది వేలాది మంది తరలిచ్చిండ్రు అంటే వాళ్ళకి నిద్ర పడతలేదు. చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళ కూపుగాడు స్టార్ట్ అయిపోతుంది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. కవితమ్మకు ఎంత అన్యాయం జరిగిందో సొంత పార్టీ వాళ్ళే చేసేది, వేరే వాళ్ళు చేయలేదు. ఇంటికి నెట్టేస్తామా, ఒక ఆడబిడ్డని ఇంటికి నెట్టేస్తే బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కవితమ్మకి ఇయ్యద్దు, కవితమ్మకు టీఆర్ఎస్ ఇస్తే మా టీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది, ఈమె ఆగది అని చెప్పి ఈ రోజు కవితమ్మ వెంటబడి 1000 మంది కంప్లైంట్ ఇప్పించారమ్మా. అంటే కవితమ్మను ఎక్కడికెళ్ళో పైకి రానియద్దు. అంటే మన తెలంగాణ సంస్కృతితో ఆడబిడ్డని గౌరవించే విధానం బీఆర్ఎస్ పార్టీలో కనబడుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఒక్కసారి ఆలోచించుర్రి. ఈసారి మనము కవితక్కను భారీ మెజారిటీ తోటి ప్రతి ఒక్కరూ ఆదరించి తెలంగాణలో మనం అన్ని